నా పేరు సాకే హరి. నేను ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విజయవాడ కేంద్రంలో ధర్నా చౌక్లో ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది పేద ప్రజలకు ఏమాత్రం అవకాశం కల్పించకుండా వాళ్ళు కోరినటువంటి సమాచార హక్కు చట్టం ఇవ్వడంలో ఈ అధికారులు లేకుంటే కమిషనర్లు నాయకులు కలిసి మోసం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని అంతటినీ వ్యతిరేకించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్లో ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి యాక్టివిస్టులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి హాజరు కావడం, మరి వాళ్ళంతా చెప్పడం ఏమంటే సమాచార హక్కు చట్టం కోరిన వారిపైన కూడా పోలీసులు వేధింపులు, రాజకీయ నాయకులు లేకుంటే అధికారులు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి అటువంటి దాంట్లో భాగంగానే పేద ప్రజలు భూముల విషయాల్లో కానీ దాడులు, దౌర్జన్యాలు, ఇతరత్ర విషయాల పట్ల అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి పూర్తిగా ఏళ్ల తరబడి పేరుకుపోయి ఉన్నాయి. మళ్ళీ పేరుకుపోవడానికి కారణమేమి, న్యాయం చేస్తారా లేదా, చేయకపోతే ఎందుకు చేయడం లేదనే రీతిలో 2005లో భారత రాజ్యాంగంలో భాగంగా కల్పించినటువంటి సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అప్లై చేస్తే ఏమాత్రం సమాచారం ఇవ్వకోకుండా మీరే మమ్మల్ని సమాచారం అడుగుతారా, ఇచ్చేదే లేదు, మీకు దిక్కున్న చోటు చెప్పుకోకుండా అని చెప్పేసి కూడా ఈ సమాచార హక్కు చట్టం కోరుకున్నటువంటి సామాన్యుల పైన దాడులు, దౌర్జన్యాలు చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా జరుగుతున్నప్పటికీ పత్రికల్లో రావడము, టీవీల్లో రావడం కూడా ఎన్నో జరిగిన ఈ ప్రభుత్వాలు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేసి సామాన్యునికి చేయడానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు మేల్కోవాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో సామాన్యులని ప్రశ్నించే రీతిలో సామాన్యునికి సమాచార హక్కు చట్టం కల్పించేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండరు ఈరోజు సమాచార హక్కు కమిషనర్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు ధర్నా చౌక్లో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. సో ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 4 జిల్లాల నుంచి ఆర్టీఐ యాక్టివిస్టులు, కార్యకర్తలు కూడా రావడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఏ సమాచారం కోరినా కూడా చట్టపరంగా నడుచుకోవట్లేదు, సమాచారం నిజాయితీగా ఇవ్వట్లేదు, ప్రతిదీ కూడా తప్పుడు తీర్పులే ఇస్తున్నారు. కానీ ఆ తప్పుడు తీర్పులు తీసుకొని సామాన్యుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా వెళ్ళగలుగుతాడు? అక్కడ ఉన్నటువంటి అవినీతిను, అక్రమాలను వెలికి తీయడానికి ఒక దరఖాస్తుదారుడు, ఒక యాక్టివిస్టు ప్రాణాలకు తెగించి దరఖాస్తు చేయడమే గొప్ప. మరి అలాంటి దరఖాస్తుదారునికి ఎక్కడ రక్షణ ఉంది? అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారంతో పాటు రాజకీయ బలాన్ని కూడా యూటిలైజ్ చేసుకుని ఆర్టీఐ కార్యకర్తలని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇంకా ఆర్టీఐ కార్యకర్తలకు మెమో ఉన్నటువంటి జీవో కూడా సరిగా అమలు కావడం లేదు. మరి ఇలా ఉంటే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎలా ఆయన కోరినటువంటి సమాచారాన్ని పొందగలుగుతున్నాడు? ఎక్కడ కూడా పొందడం అసాధ్యము, పేరుకు మాత్రమే వజ్రాయుధము. సో సమాచార హక్కు చట్టం అనేది బ్రహ్మాస్త్రము. ఎక్కడ ఉంది పేదల చేతుల్లో? ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సమాచార కమిషనర్లు నిజాయితీగా వ్యవహరించాలి, చట్టపరంగా వ్యవహరించాలి. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వదగినదా లేదా తిరస్కరించదగినదా స్పష్టంగా కమిషనర్లకే తెలియదు. నా దగ్గర ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి. అలాంటి సమాచారం ఇస్తే ఏం చేస్తాడు ఇంకా? కాబట్టి ఇప్పటికైనా సమాచార కమిషనర్లు గ్రహించి చట్టం మేరకు నడుచుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.